గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు మనం కోటా శారీస్ అన్ని ఎంబ్రాయిడరీ ఉన్నాయి చూస్తున్నామండి. కొన్ని ఆల్ ఓవర్స్ ఉన్నాయి, కొన్ని బూటాలు ఉన్నాయి. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా చీర ఉందండి. ఇలా సాటిన్ ఎంబ్రాయిడరీ ఉంది చీరకి. మొత్తం ఇలా వైట్ థ్రెడ్తో మంచి పింక్ అండి. దానికి ఇలా వైట్ కలర్ థ్రెడ్తో సాటిన్ వర్క్ ఎంబ్రాయిడరీ ఉంది, పార్సీ వర్క్ స్టైల్లో. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్లో మనకు వర్క్ ఏముండదండి. ఇది పళ్ళు. సో ఇది పళ్ళు. ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ ఉంది, చెక్ చేయండి ఒకసారి. శారీస్ అన్నీ కూడా మనం డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. మధ్యలో మనకు తెలుసు కదా కోటా చీరలు మెయింటెనెన్స్ 4-5 టైమ్స్కి ఒకసారి అలా స్టార్ట్ చేయించుకోవచ్చు, లేదంటే ఐరన్ చేయించుకొని కూడా అలా లైట్గా కట్టేసుకోవచ్చు అండి. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు చూద్దాము నెక్స్ట్. ఇది మంచి లైట్ లెవెండర్ కలర్కి ఇది వైట్ కలర్ థ్రెడ్తో మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఎంత సెటిల్గా ఎంత బాగుంది కదా. గ్రీన్, వైట్ అండ్ పింక్, పర్పుల్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ పళ్ళు మనకు 1.5-2 మీటర్స్ వరకు ఇది ఇలా ఫుల్ వచ్చిందండి. ఇక్కడి వరకు ఎంబ్రాయిడరీ వచ్చింది. తర్వాత నుంచి ఇలా మనకు బార్డర్ స్టైల్లో వచ్చింది. ఇలాగా బాగుంది కదా చీర. హెవీగా లేకుండా పళ్ళు వరకు ఫుల్ వచ్చేసి బార్డర్లో ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు సేమ్ ప్లెయిన్ కలర్లో ఉంది. ఇదే కలర్లో మనకు బ్లౌజ్. దీనికి వర్క్ ఏమి ఉండదు. ఇందులోనే పింక్ కలర్, సేమ్ ఎంబ్రాయిడరీ పింక్. బ్లౌజ్ మనకు ప్లెయిన్ ఉంటుంది. ఇంకా తెలుసు కదా, సేమ్ చీర కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది. పళ్ళు వరకు అయితే మనకి ఇది ఫుల్ వస్తుంది, 2 మీటర్స్. లైట్ ఆనియన్ పింక్. చాలా బాగుంది కలర్కి. వైట్ కలర్ థ్రెడ్తో బార్డర్ వచ్చి ఈ చీరలకి మనం ఇలా పట్టి కుట్టించామండి. చీర పింక్ కలర్కి గ్రీన్ కలర్తో పట్టి వచ్చింది. ఇది చీర. ఇది కూడా మనకి ఇది కొంచెం ఎక్కువ వచ్చింది వర్క్ కూడా. కింద నీళ్ళెంత వరకు వచ్చింది. మంచి గ్రీన్ కలర్. బ్లౌజెస్ అయితే ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి. మనం పట్టి కుట్టించాం కదా చీరకి, అదే పట్టి బ్లౌజ్కి కూడా కుట్టించామండి. ఇవి వచ్చేసి బాందిని బార్డర్స్ వచ్చినాయండి చీరలకి. పళ్ళు అండ్ చీర అంతా ఇలా పెటిట్ వర్క్తో క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీతో ఇలా బూటా వచ్చిందండి. చీర అంతా ఇలా బూటాలు వచ్చినాయి. ఇవి మిషన్ ఎంబ్రాయిడరీ చీర. బట్ చాలా బాగున్నాయండి చీరలు. ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి. జరీ ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేయండి. మంచి క్లోజ్ చెక్స్ దగ్గర ఉన్నాయండి చీర. ఇది అంతా బాందిని. ఇది వచ్చింది చీర లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ ఇలా బాందిని వచ్చింది. ఈ జరీ కలర్ మాత్రం బ్లౌజ్కి చీరకి డిఫరెన్స్ వచ్చిందండి. బై మిస్టేక్ వేరే బ్లౌజ్ దీనికి కుట్టేశారు, ఇంకేం చేయలేము. ఇది 3850 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగున్నాయి చీరలు. లైట్ అండ్ డార్క్ గ్రే కలర్, ఇంగ్లీష్ గ్రే కలర్ ఎంత బాగుందో చూడండి. చీర పీచ్ అండ్ మెరూన్. బ్లౌజెస్ అన్నీ కూడా మనకు బార్డర్ కలర్ ఉంటుంది. అండ్ బ్లౌజెస్కి బార్డర్లో బాందిని వస్తుంది చూడండి. బ్లౌజ్ బార్డర్ కలర్లో బ్లౌజ్ అండ్ బాందిని. 3850 ప్లస్ షిప్పింగ్. ఇది పింక్ లైట్ అండ్ డార్క్ ఎంత బాగుంది కదా. కలర్ అయితే చాలా బాగుంది. ఇది అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి ఇందులో. బ్లౌజ్
లైట్ అండ్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, దానికి బాటిల్ గ్రీన్ కలర్. ఈ థ్రెడ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి కదా. పీచ్ అండ్ పింక్. ఈ పింక్ కూడా డిఫరెంట్ పింక్, మనకు రొటీన్ పింక్ కాకుండా డిఫరెంట్ పింక్ ఉంది, చాలా అందంగా ఉంది కలర్. లైట్ అండ్ డార్క్ ఆరెంజ్, ఇది లైట్ అండ్ డార్క్ పింక్, మంచి లైట్ డార్క్ షేడ్స్ అండి. $3,850 ప్లస్ షిప్పింగ్. ఇవి వచ్చేసి మనకి ఇలా బూటాల్లాగా ఎంబ్రాయిడరీ వచ్చింది, మనం ముడికుట్టు అంటాం కదా అలాగా. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ, మంచి పింక్ కలర్కి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఎంబ్రాయిడరీ. బ్లౌజ్ మనకు ప్లెయిన్ వస్తుందండి. మనకు పళ్ళు వరకు ఫుల్గా వచ్చేసి నీ లెంత్ వరకు ఇలా బూటాలు వచ్చింది చీర అంతా. ఈ శారీ వచ్చేసి 2,650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులోనే గ్రే కలర్, ఇది బాగుంది కదా. 2,650 ప్లస్ షిప్పింగ్. ఇది ఇలా మనకు స్ట్రైప్స్ వైట్ కలర్ థ్రెడ్తో పళ్ళు వరకు, అంటే ఈ 1.25 మీటర్స్ ఇక్కడి వరకు ఇలా వైట్ ఫుల్ వచ్చింది, లైన్స్ కింద. ఇందులో పెటిట్ వర్క్తోని బూటాలు వచ్చినాయి. ఇది పళ్ళు. తర్వాత చీరకు ఇలా హాఫ్ వచ్చిందండి, హాఫ్ వరకు ఎంబ్రాయిడరీ వచ్చింది, 2 లైన్స్ వచ్చేసి అందులో బూటా వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. సో మనం కావాలంటే చీరకి అలాగే వదిలేసుకోవచ్చు, లేదంటే తీసి కుట్టించుకోవచ్చు అండి. అలాగే వదిలేసి మనం మల్టీ కలర్ బ్లౌజ్ ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. 2,750 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి పింక్ కలర్ చీర, బాగుంది కదా. ప్రింట్స్ చూసి ఎంబ్రాయిడరీలు బాగున్నాయి కదా. ఇంకా ఇదొక పింక్ చీర. ఈ చీరకి ఇలా బూటా వచ్చింది, చిన్న బూటా. 2,450 ప్లస్ షిప్పింగ్. ఈ చీర వచ్చేసి ప్రింటింగ్ వచ్చిందండి చీరకంతా. ఇది బ్లౌజ్, ఇలా బార్డర్ లైట్ అండ్ డార్క్, పింక్ అండ్ రెడ్ కలర్తో బార్డర్ వచ్చింది, దానిపైన వైట్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్ చీర. ఇది బాగుంది కదా చీర. 2,850 ప్లస్ షిప్పింగ్. ఇవండి మనం చూసిన కోటా ఎంబ్రాయిడరీ శారీస్, చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి. స్టోర్ వచ్చేసి హైదరాబాద్ అండి, పంజాగుట్ట. మీరు గూగుల్ మ్యాప్స్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెద్ద కరెక్ట్గా చూపిస్తుందండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.